పండ్లు, పువ్వులు నైవేద్యం ఇవన్నీ పూజలో భాగమైతే దేవుడికి ఇష్టమైన పువ్వులు నైవేద్యం పెట్టడంలో భక్తుడి ప్రేమ దాగి ఉంటుంది. అయితే సాధారణంగా కొన్ని పండ్లు నైవేద్యంగా పెడితే డబ్బుపరమైన ఇబ్బందులు, సంపాదించినా చాలకపోవడం, ఎంత సంపాదించినా ఖర్చు అవ్వడం ఇలాంటివి ప్రతి కుటుంబంలో జరుగుతాయి. అయితే ఈ సమస్యలన్నీ పోయి ఆర్థికంగా ఎదగాలి అంటే ఈ నియమాలు పాటిస్తే చాలు. శుక్రవారం మహాలక్ష్మికి మామిడి పండు ఈ విధంగా సమర్పిస్తే అమ్మవారికి 2 మామిడి పండ్లు బాగా పండినవి, పచ్చివి అస్సలు వాడరాదు నైవేద్యంగా పెట్టి అది కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. అలాగే ఆర్థికంగా ఎదగాలి లేదా వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే నైవేద్యం పెట్టిన మరో 2 తీయని మామిడి పండ్లను ఒక ముత్తైదువుకి బొట్టు పెట్టి ఇస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది. అలాగే శ్రీ మహాలక్ష్మికి తీయని మామిడి రసం లేదా మామిడి ముక్కలు నైవేద్యంగా పెట్టి అది పొద్దున పూట టిఫిన్ తినే ముందు మొదటి ఆహారంగా ఇవి తీసుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. ఒకవేళ ఆర్థిక బాధలు బాగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం రోజు ఈ రకంగా చేస్తే చాలా త్వరగా అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.